అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో అంతర్జాతీయ స్థాయికి చేరిన జగన్ అవినీతి అనే అంశం మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది సార్. రాష్ట్ర ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక అంటుకుంది, ఎవరు తప్పు చేసినా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు. అండ్ శాసనసభలో ఈ అంశం మీద చర్చకు శాసనసభ్యులందరూ కూడా పట్టుబట్టారు సార్. వాస్తవాలన్నీ తెలిసాక తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట ప్లేస్ చేయండి. ఇప్పుడు ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలను వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే నియమాలు కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అవన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ సార్. జగన్ టార్గెట్గా ఎమ్మెల్యేలంతా చాలా ఆరోపణలు చేశారు, మంత్రులు కూడా చాలా ఆరోపణలు చేశారు. అండ్ ఇక్కడ వాస్తవాలన్నీ తెలుసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కానీ అక్కడ అదానీ పేరు ప్రస్తావించలేదు. ఇప్పుడు మీరు అన్న నిజం, అదానీ పేరు కనీసం ఉచ్చరించలేదు. అక్కడ జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అంటున్నారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు జగన్ లంచం తీసుకున్నాడు, ఆరోపణది 1750 కోట్లు. లంచం ఇచ్చిన వాళ్ళు ఎవరు? గౌతమ్ అదానీ. అమెరికన్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ సబ్మిట్ చేసినటువంటి కేసులో ఎంత క్లియర్గా చెప్పారంటే డేట్లతో సహా చెప్పింది. ఆగస్టు 7 నాకు గుర్తున్నంత సబ్జెక్ట్ కరెక్షన్ 2021లో గౌతమ్ అదానీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 12న సాగర్ అదానీ నెవ్యూ, గౌతమ్ అదానీ సమీప బంధువు, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అప్పటి వరకు కూడా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చేసుకోలేదు. ఈ సమావేశాలైన వెంటనే క్యాబినెట్ ఆమోదించింది అని ఇంత క్లియర్గా అమెరికన్ కోర్టులు వేసిన పిటిషన్లో అమెరికా స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ చెప్పారు. అంటే గౌతమ్ అదానీ ఇప్పుడు ఒక్క మాట అయినా చంద్రబాబు నాయుడు ఎందుకు అనలేకపోతున్నాడు? నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు టీవీ ఛానల్లో వచ్చి మాట్లాడి పొరపాటున కూడా అదానీ గురించి మాట్లాడతలేరు, అదానీ పేరు కూడా ఉచ్చరిస్తలేరు. ఏమైనా జగన్ 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 అంటున్నారు. జగన్ తప్పు చేస్తే అదానీ తప్పు చేయకుండా జగన్ ఎట్లా తప్పు చేస్తాడు? అదానీ లంచం ఇచ్చాడు, జగన్ లంచం తీసుకున్నాడు, ఇది కదా ఆరోపణ. కానీ జగన్ లంచం తీసుకున్నాడని మాత్రం అంటున్నారు, అదానీ లంచం ఇచ్చాడని అంటలేరు. మరి ఎందుకు ఇంత భయం అదానీ అంటే? దానికి ఇంకొక మాట, అధ్యయనం చేస్తామంటున్నారు. నేను సింపుల్గా చెప్తాను. 2021లో ఇప్పటి ఆర్థిక మంత్రి, అప్పటి తెలుగుదేశం పార్టీ తరఫున పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి కేశవ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో అదానీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్ పవర్ సేల్ అగ్రిమెంట్ను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో కూడా కేశవ్ పిటిషన్ వేశాడు. అఫ్కోర్స్ దాన్ని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తిరస్కరించవచ్చు. 16 పాయింట్లతో కూడిన వివరణాత్మకమైన పిటిషన్ను కేశవ్ వేశాడు. చాలా మంచి పిటిషన్. తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాన్ని రిజెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుత ఆర్థిక మంత్రి అయిన కేశవ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశాడు. కేశవ్ ఎవరి తరఫున వేశాడు? వ్యక్తిగతంగా వేశాడా? కేశవ్కు అదానికి ఏమైనా వ్యాపార గొడవలు ఉన్నాయా? ఏమైనా గట్టు పంచాయతీ ఉందా? పొలం పంచాయతీ ఉందా? ఆస్తుల పంచాయతీ ఉందా? కేశవ్కి ఏం సంబంధం? కేశవ్ అంటే తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు తరఫునే కదా కేసు వేసింది. పోనీ చంద్రబాబు నాయుడు చెప్పమన్నాడు కేశవ్ వ్యక్తిగతంగా వేశాడు, మాకు సంబంధం లేదని.
సో మరి ఈ మూడేళ్ళకు ఇది ఎప్పుడు వేశాడు? 2021లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది, సబ్జెక్ట్ టు ద కేసెస్ అని. హైకోర్టులో ఇచ్చిన దీన్ని అప్రూవ్ చేస్తూ, అదానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అప్రూవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సబ్జెక్ట్ టు ద హైకోర్టు పిటిషన్ అని గౌరవ ఆర్థిక మంత్రి అయిన కేశవ్ వేసిన పిటిషన్ కోట్ చేస్తూ ఇచ్చింది. కేశవే కాకుండా సిపిఐ నాయకుడు రామకృష్ణ కూడా పిటిషన్ వేశాడు. ఈ రెండు పిఏఎల్స్ ఉన్నాయి. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది మరి కేశవ్ ఇప్పుడు అధ్యయనం 3 ఏళ్ల కిందనే అధ్యయనం చేయకుండానే పిల్లేస్తారు ఎవరైనా? 3 ఏళ్ల కింద హైకోర్టులో పిల్లేసే వాళ్ళు ఎలాంటి అధ్యయనం లేకుండా ఇస్తారో నాకు చెప్పండి. తెలుగుదేశం పార్టీ తరఫున హైకోర్టులో పిల్లేశారు. స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు రిప్రజెంట్ చేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు పెద్ద ఎత్తున వాదించారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధ్యయనం చేస్తాను అంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇది 3 ఏళ్ల కిందటి వ్యవహారం, ఇవాళ కొత్తగా వచ్చింది. పోనీ మాకు తెలియదు, స్టడీ చేస్తామంటే నేను ఒప్పుకుంటాను. 3 ఏళ్ల కిందటి వ్యవహారం, 3 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న అంశం, వ్యతిరేకిస్తున్న అంశం, ఇంకా విచారణ, ఇంకా అధ్యయనం చేసేది ఏంటంటున్నా. అమెరికా ఛార్జ్షీట్ పక్కకు పెట్టుదాం. అమెరికాలో ఛార్జ్షీట్ వేశారో అది ఏమవుతుందో తర్వాత సంగతి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది కదా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాల అవినీతి బండారాన్ని మీరు ఇప్పటి వరకు ఎందుకు కనీసం ప్రస్తావించలేదు? ఈ 6 నెలల్లో కనీసం తెలుగుదేశం పార్టీ ఒక్కరోజైనా ఆనాడు అదానీతో కుదుర్చుకున్న సోలార్ పవర్ అగ్రిమెంట్లో కుంభకోణాలు జరిగాయి, మేము దీన్ని ఆపేస్తామని అన్నారా? ఎందుకంటే ఇదేమి అమెరికా కోర్టు చెప్పాల్సిన అవసరం లేదు, కేశవ్ పిటిషన్ ఉంది కదా. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటికి ఇంకా భారతీయ జనతా పార్టీతో ఒప్పందం లేదు, బీజేపీతో కలిసి లేదు. అందువల్ల అదానికి కాపాడాల్సిన బాధ్యత లేదు. అందుకే వాళ్ళు ఓపెన్గా బహిరంగంగానే మాట్లాడారు కదా. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా అమెరికా కోర్టుతో సంబంధం లేకుండా మీరు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీ డిమాండే అది, నా డిమాండ్ కాదు, మీ రవిశంకర్ డిమాండ్ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారిక డిమాండ్. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందుకు హైకోర్టుకు వెళ్ళి డిమాండ్ చేశారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జగన్మోహన్ రెడ్డి అవినీతి బండారాన్ని ఎందుకు మీరు విచారణ జరపలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా మేము ఆలోచిస్తాం, న్యాయ నిపుణులతో చర్చిస్తాం, రాష్ట్రం విచారణ జరపాలా, కేంద్రం విచారణ జరపాలా? ఈవెన్ టుడే అసలు ఇమీడియట్గా సిబిసిఐడి విచారణకు ఎందుకు ఆదేశిస్తలేరు? ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి అదాని జగన్కి ఇచ్చిన లంచాల వ్యవహారం పైన, అదాని నుంచి జగన్ తీసుకున్న లంచాల వ్యవహారం పోనీ మీకు అదాని అనడం ఇష్టం లేదు అనుకోండి, జగన్ తీసుకున్న లంచాల వ్యవహారం పైన అనండి, అదాని పేరు మాట్లాడడానికి మీకు ఇబ్బంది అంటే మరి ఎందుకు మీరు ఇవ్వడం లేదు? ఎవరికి భయపడి మీరు అసెంబ్లీలో తీర్మానం చేయడం లేదు? దీనికి ఆన్సర్ ఉండాలి. ఇంకా అధ్యయనం ఏంటి? 3 ఏళ్ల కింద మీరే అధ్యయనం చేసి కోర్టుకెళ్ళు పెద్ద ఇల్లు వేయాలంటే మామూలు అధ్యయనం చేయకూడదు కదా. మీరు ఎందుకు విచారణ జరుపుతలేరు? ఇంకా విచారణ జరపాలి, ఆలోచిస్తాం. అది కూడా అదాని పేరు కూడా మాట్లాడకుండా ఆచితూచి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూడండి, ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. పొరపాటున కూడా ఎక్కడ అదాని పేరు రాకుండా చాలా జాగ్రత్త. అది కూడా ఆయన సుదీర్ఘ ప్రసంగంలో ఒక చిన్న పాయింట్గా చెప్పాడు అంతే. ఇంత పెద్ద అవినీతి జగన్ 1750 కోట్లు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మసకబారింది, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీశారు అన్నాడు. ఎస్ కరెక్ట్, జగన్ దెబ్బతీశాడు. ఎవరితో కలిసి దెబ్బతీశారు? అదానితో కలిసి కాదా? ఆయన స్వతంత్రంగా దెబ్బతీశారా? ఇంకొక ఉదాహరణ చెప్తాను. గంగవరం పోర్ట్లో 2,000 ఎకరాల ల్యాండ్కి కాను 10% వాటర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే. అదానికి జగన్మోహన్ రెడ్డి 600 కోట్లకు అప్పనంగా అప్పచెప్పాడు, 600 పైచల కోట్లకు. ఇది అన్యాయం అని అందరము అన్నాం, తెలుగుదేశం కూడా అన్నది. కానీ అధికారంలో జరిగలేంది. దాని గురించి ఒక్క రోజైనా మాట్లాడారా? అంటే అదానితో జగన్ చేసిన అవినీతి పనులపైన మేము మాట్లాడము, వేరే అన్నీ మాట్లాడతాం. ఎందుకు మరి? నేను పబ్లిక్గా డిమాండ్ చేసేది అంటే మీరు గంగవరం పోర్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 2,000 ఎకరాలకు 600 కోట్లు అవుతుందా గంగవరంలో? మీరు చెప్పండి, ఏ కామన్ సెన్స్ ప్రకారం కూడా 600 కోట్లు అవుతుందా? కనీసం ₹1 కోటి ఎకరం ల్యాండ్ అని గంగవరం ఎక్కడుంది? మీకు ఒక అర్బన్ మెట్రోపాలిస్లో పక్కన ఉన్నది. మీరు 2,000 కోట్లన కాదా? మీరంతా కారు చౌకగా అదానికి అప్పచెప్పిన ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద ఇది. ఎందుకు అమ్మాలి? 600 కోట్లు లేవా జగన్ దగ్గర? 600 కోట్లు లేకనే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాల్సిన కర్మేం పట్టింది ఆంధ్రప్రదేశ్కు? 10% వాటా ఉన్నదాన్ని ఎందుకు వదులుకున్నారు? దీన్ని మేము రద్దు చేస్తున్నాం. అదానితో జగన్ కుదుర్చుకున్న ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోదు?
ఇప్పటికీ నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను, అయ్యా మీరే డిమాండ్ చేశారు ఇది అవినీతి ఒప్పందాలని. సోలార్ ఎనర్జీ పవర్ సేల్ అగ్రిమెంట్లో అదాని కంపెనీలతో కుదుర్చుకున్న వాటిని రద్దు చేయండి. ఇప్పుడు 12 గిగావాట్ల పవర్ కోసం ఆనాడు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అదానీ ఎనర్జీ అండ్ అజూర్ పవర్కు ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ప్రకారం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. దీన్ని జగన్ కేబినెట్ ఆమోదించింది. ఇది కుదరడానికి 1750 కోట్లు ముడుపులో జగన్ తీసుకున్నాడన్నది ఆరోపణ. మనమన్న ఆరోపణ అంటాం కానీ తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ అని అంటలేరు కదా, తీసుకున్నారని అంటున్నారు కదా. మరి 1750 కోట్లు తీసుకొని అదానీతో పవర్ కొనడానికి చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయండి అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారు కదా. వాస్తవంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కేశవ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమర్థించాడు, తెలుగుదేశం సమర్థించింది. అది నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టం అయినా మీకు ఎన్నికలు ఉపయోగపడ్డది కనుక మాట ఇచ్చారంటే రద్దు చేశారు. మరి దీన్ని ఎందుకు రద్దు చేయరు? అదానితో కుదుర్చుకున్న సోలార్ పవర్ అగ్రిమెంట్, ఎందుకంటే కేశవ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు హైకోర్టులో కూడా వాదించింది ఏంటి కేశవ్? తెలుగుదేశం పార్టీ ఏమని వాదించింది? మార్కెట్లో ₹1.99 యూనిట్ కొంటే మీరు ₹2.54 పర్ యూనిట్ ఒప్పందం చేసుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కు కొన్ని వేల కోట్ల నష్టం. ఇవాళ కూడా నాకు గుర్తు, ఆంధ్రజ్యోతిలో ఈనాడులో చదివినట్టు గుర్తు, 72,000 కోట్ల నష్టం, కొన్ని వేల కోట్ల నష్టం అని చెప్పి ఇవాళ పత్రికలు కూడా వచ్చింది. మరి ఇన్ని వేల కోట్ల నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేరు అంటున్నారు. జగన్ చేసుకున్న ఈ చీకటి ఒప్పందాలు అని ఇవాళ పత్రికలు వచ్చాయి. చీకటి ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేరు? రద్దు చేయండి, జగన్ లోపలేయండి, అదాని సంగతి తేల్చండి అంటున్నాం. ఎందుకు మీరు ఆచి తూచి మేము అధ్యయనం చేస్తున్నాం, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం, ఇవన్నీ చర్చించే కదనయ్యా ఈ ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు. ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి నష్టం అని మీరే చెప్పారు కదా. ట్రూ అప్ ఛార్జెస్ పేరిట వేల కోట్లు ప్రజలపైన భారాలు మోపారని. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాం, ప్లీజ్ క్యాన్సల్ దోస్ అగ్రిమెంట్స్. ఒక అవినీతి సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఆమోదించిన ఆ అవినీతి ఒప్పందాలు రద్దు చేయండి. అదానీ పైన కేసు పెట్టండి, జగన్ పైన కేసు పెట్టండి. అదానీ జగన్ అవినీతి భాగవతాన్ని బయట పెట్టండి. మీరు అదానీ పేరు ఉచ్చరించడానికి అభ్యంతరం ఉంటే నా భయం ఏంటంటే అదానీ కాపాడడం కొరకు ఇప్పుడు జగన్ కాపాడతారు. మీరు చూస్తుండండి, జగన్మోహన్ రెడ్డిని కాపాడే పని తెలుగుదేశం పార్టీ చేస్తుంది, జనసేన చేస్తుంది. ఎందుకంటే అదానీ కాపాడాలి కదా. మళ్ళీ ఇప్పుడు జగన్ అదానీ బంధం చాలా గట్టి బంధం. అది ఇప్పుడు జగన్ లోపలైతే అదానీ లోపలేయాల్సిందే. అందువల్ల ఇది స్లోగా, అందుకే నిన్న సుదీర్ఘ ఉపన్యాసంలో చాలా మెల్లగా స్లోగా ఎక్కడో చిన్న మాట అన్నాయి. అది కూడా ఒక్క పేరు అదాని అనకుండా మేము మళ్ళీ వస్తాం, అధ్యయనం చేస్తాం, పరిశీలిస్తాం. అయ్యా 3 ఏళ్ల కింద లోతైన అధ్యయనం చేసి మీరే హైకోర్టులో పిల్లేసి ఈ ఒప్పందాలు 4th విత్ రద్దు చేయండి ఇమీడియట్గా. ఇది లాస్ట్ కదా. మన కేశవ్ చెప్పాడు కదా. కేశవ్ చాలా మేధావి, మామూలు వ్యక్తి కాదు. మేధావి కనుక మీరు ఆర్థిక మంత్రిగా పదవి ఇచ్చారు. అలాంటి కేశవ్ చెప్పాడు ₹2.99 యూనిట్ ఉన్నది, ₹2.54, అది కూడా 25 ఏళ్ల పాటు. సోలార్ ఎనర్జీని 25 ఏళ్ల పాటు ఏ ప్రైస్ ఉంటుందని ఎవరు లెక్కేస్తారండి? టెక్నాలజీ మారిపోతుంది. 25 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 25 ఏళ్ల కింద మొబైల్ ఫోన్ మీకు ఒక స్మార్ట్ ఫోన్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? టెక్నాలజీ మారిపోతున్న కొద్దీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది వాల్యూస్. నువ్వు రేపు అది ₹25 దొరుకుతుందేమో, నువ్వు ఇప్పుడే 25 ఇయర్స్ ఒప్పందం కుదుర్చుకుని లాస్ కాదా? ఇది నేను చెప్పేది కాదు, కేశవ్ చెప్పాడు, తెలుగుదేశం చెప్పింది. తెలుగుదేశం పార్టీ చెప్పిందని అమలు చేయమంటున్నాం. ఎందుకు అమలు చేయరు మీరు? తెలుగుదేశం పార్టీ 3 ఏళ్ల కింద చెప్పిందని ఇంకా అధ్యయనం చేస్తాం, పరిశీలిస్తాం, న్యాయ నిపుణులతో చర్చిస్తామని సాగదీసిన ఎందుకంటున్నా నేను. ఇమీడియట్గా రద్దు అయిన ఒప్పందాలు, కేసులు తర్వాత పెట్టండి. ఒప్పందాలు రద్దు చేసుకుని హక్కైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా. మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి పడేయలేదా? కానీ అదానికి వ్యాపారానికి నష్టం జరిగే పని చేయగలుగుతుందా? ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి? మీకు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు వాళ్ళకి ఇన్న పెద్ద ఇరకాటం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేసుకోక అదానితో చేసుకున్నాడు అవినీతి ఒప్పందాలు. ఇప్పుడు అదానిని అది కాపాడాలి కదా. మరి అదానిని ఏమనరాదు కదా. అదానిని ఏమంటే బిగ్ బ్రదర్ వస్తాడు ఢిల్లీ నుంచి అనే ధైర్యం ఉంటుందా మీకు అదానిని? అందుకే అదాని పేరు ప్రస్తావించకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతున్నాడు, తెలుగుదేశం ప్రతినిధులు జాగ్రత్త పడుతున్నారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేల కోట్ల నష్టం చేస్తే అదాని దగ్గర 1750 కోట్లు ముడుపులు తీసుకున్న ఆరోపణ ఉన్న ఈ చీకటి ఒప్పందాలు రద్దు చేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడండి, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారుల పైన ఈ అవినీతి భారాలను ఆపండి అని అడుగుతున్నాం.
మీరు ఇప్పుడు ఎవరు జగన్ ప్రశ్నిస్తున్నారు, ఎవరు జగన్ కాపాడుతున్నారో తేలిపోతుంది కుల్లం కదా.